ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమారీచిక అఖండితానాకారం వర్తతే కేవలం శివం. శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువులలో 94వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, మాయగదా లేని అహంబాయగదా తనకు తానే అచలము ఏర్పాటాయగదా మాయనే లేందాయగదా మాయ చిత్ర మాయాగాదోయీ సముసేయమత పోయేగాదోయీ మాయా సమూలము మాయా చూస్తుండంగా మాయామైపోయేను మాయాకే ఇది చిత్ర మాయాగాదోయీ సంశయమత పోయేగాదోయీ అని అంటున్నాడు. మాయగదా లేని అహంబాయగదా, ఈ మాయనే లేని అహం అంటే ఇక్కడ మనము ఈ యొక్క మాయనే లేనిది యామ సామాయ, ఏది లేనిదో అదే మాయ కదా. కాబట్టి ఈ లేని మాయనే మనము ఈ యొక్క తోచినటువంటి దానిని మనము పేర్లతో అహమని ఎరక అని నానా పేర్లతో మనం దీన్ని పిలుస్తున్నాము కదా. మరి ఈ నామరూపాత్మకమైనటువంటిది అంతా కూడా బహునామ దేహములు ఎరకకే అని చెప్పి మనకు అక్కడ భద్రాద్రిలో చెప్పినాడు కదా నరసింహదాసు గారు. కాబట్టి నీవు ఈ బహునామ దేహములన్నీ కూడా ఈ మాయకే, ఈ మాయనే అంటే ఎరకనే మాయా. అహమన్నా ఎరకన్నా నేనన్నా సాక్షన్నా ఇదంతా మాయనే, ఒకటే వస్తువు. కానీ దానికి ఈ యొక్క ఇన్ని పేర్లతో మనం పిలుస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో, పలుకుతున్నటువంటి ఈ నామరూపాత్మకమైనటువంటి నామముతో పిలిచినటువంటి పేర్లతో పిలిచినటువంటి ఎరకనే ఇది మాయా, ఇది లేనిది. ఎట్లా మరి లేనిది ఇది? మరి కనబడుతుంది కదా. ఈ కనబడేదాన్ని అంతా కూడా మరి మాయా అని ఎలా అంటున్నావు అని ఒకవేళ మనకు ప్రశ్న వేసినట్లయితే, ఈ జగత్తులో నీవు ఉన్నావా, ఇదంతా చూస్తున్నావు, ఇదంతా చూస్తూ దీన్ని మాయ అంటున్నావు ఎలా అని అంటే, మనకిక్కడ ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరు మరీచిక అని అంటున్నాడు. ఇక్కడ అన్నాడు కదా, ఇది ఇంద్రజాలం ఇదం సర్వం, ఇదంతా ఇంద్రజాల స్వరూపమైనటువంటిది. అంటే ఈ ఇంద్రజాలం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఇంద్రజాలకుడు అనేటువంటి వాడు ఒక జాలము యందు ఒక ప్రదర్శిస్తున్నాడు. ఆ ప్రదర్శన అంతా మనకు చూసే ప్రేక్షకులు, ఇక్కడ ఈ చూసే ప్రేక్షకులంతా ఇది జగత్తు. ఈ చూసే ప్రేక్షకులంతా జగత్తు అన్నప్పుడు మరి చేసేటువంటి వాడేవాడు ఇక్కడ అంటే, వాడే ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు. ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఈ మాయ అనేటువంటి కొన్ని పరికరాలతో మరి ఒక వ్యవహారం చేస్తున్నాడు కదా. జాలం అనేటువంటిది అంటే, ఈ జాలము అని అంటే ఇక్కడ
ఈ ఆకాశం అనేటువంటిదే ఒక జాలము. ఆ జాలములో ఇవన్నీ ఎట్లా ప్రదర్శింపబడుతున్నాయి అంటే ఉన్నట్లు ఈ జగత్తంతా కూడా మనకు ఉన్నట్లు తోయబడుతుంది. ఈ సమస్తము కూడా మరి ఎలా ఉంది ఇక్కడ అంటే ఈ జాలం అనేటువంటిది ఇక్కడ ఏంటిదంటే ఆకాశం అనేటువంటిదే జాలము. ఆకాశం అనేటువంటి దాని లోపట మరి ఇంద్రజాలకుడు అనేటువంటి ఈశ్వరుడు అయితే ఉన్నాడో ఆ ఈశ్వరుడు ఇది అంతా ఆట ఆడిస్తున్నాడు. ఆ ఆట ఆడించేదానంతా మనం ప్రేక్షకులుగా చూస్తున్నాము. మరి ఆడిస్తున్నాడు కూడా ఇక ఇంద్రజాలకుడు అనేటువంటి వాడు అంటే ఇంద్రజాలకుడు అనేటువంటి వాడు అతడు ఏం చేస్తాడు అని అంటే అక్కడ ఒక జాలం అనేటువంటిది ఒక స్థలము ఒక ప్రదేశం యందు అతనికి అతని యొక్క వస్తువులు వాళ్ళు ఉండటానికి ఆ ఒక స్థలంలో చుట్టూరుగా ఒక గుండం గీసుకుంటారు వాళ్ళు. ఆ గుండంలో ప్రదర్శిస్తారు కదా ఒక స్టేజ్ అప్పుడు గుండము ఆ యొక్క స్థలంలో గుండాన్ని గీసి అలా ప్రదర్శించేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ప్రదర్శిస్తున్నారు. మరి ఇప్పుడు స్టేజీల మీద ప్రదర్శిస్తున్నారు కదా ఒక ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రదర్శకులు, వాళ్ళు చూపించేటువంటి వాళ్ళు, చూసేటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఆ స్టేజ్ కింద ఉంటాము కదా మనమందరము. మరి కూర్చున్నప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వాడు ఇంద్రజాలకుడు అని అంటే ఇక్కడ మనం చూచేటువంటి వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నీ కూడా వాడు వశం చేసుకునేటువంటి వాడు. అంటే కనకట్టు విద్య అంటాడు దాన్ని. ఆ కనకట్టు విద్య అనేటువంటి ఆ విద్యని మనకు వాడు ప్రదర్శించి ఏం చేస్తాడంటే చూచే వాళ్ళందరికీ కూడా అది కనకట్టు చేస్తాడు. ఆ కనకట్టు అంటే మనలో చూచేటువంటి ఏ ఇంద్రియాలు అయితే ఉన్నదో చూపు అయితే ఉన్నదో ఆ చూపు వాని వశంలో ఉంటుంది. అక్కడ వాడు ఏది చూపెడితే ఏ సంకల్పము వాడు చేస్తే ఆ సంకల్పములో ఆ వస్తువులన్నీ మనకు కనబడతాయి. అవి నిజమే అని మనము అనుకుంటాము కదా. చూసేంతసేపు అది మరి వాడు చేసే ప్రదర్శన ఏదైతే ఉన్నదో ఆ ప్రదర్శన అంతా అది నిజము అని మనము అనుకుంటాము కదా. ఎలా అంటే వాడు ఆ స్టేజ్ మీద ఉండి ఒక దస్తిని ఇలా బట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ నా చేతిలో ఏమున్నది అంటే ఇక్కడ ఒక దస్తి ఉన్నది. ఈ దస్తిలో మరి ఇప్పుడు దస్తే కదా మీరు చూసేదంటే దస్తే అంటాడు. దస్తే అన్నప్పుడు వాడు రెండు ఈ చేతిలో ఒక బుట్ట ఈ చేతిలో ఒక బుట్ట పట్టుకుంటాడు. ఆ బుట్టలో ఈ దస్తతో దబురుక దబ్బా అని ఇట్లా అంటాడు. అనగానే అవి రెండు రామచిలుకలు ఆ బుట్టలో ఒకటి ఈ బుట్టలో ఒకటి అవి మరి వస్తాయి. అంటే రెండు రామచిలుకలు వచ్చినాయి కదా. ఆ రామచిలుకలను మనకు చూపెడతాడు. అంటే ఇప్పుడు మనతో అనిపిస్తాడు అక్కడ ఇవేంటి అంటే రామచిలుకలు. ఈ రామచిలుకలు అనేటువంటివి ఇవి చూసినారు కదా అంటే చూసినాము. మళ్ళీ ఏం చేస్తాడు వాడు అంటే మళ్ళీ ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క దస్తితోని ఏం చేస్తాడు మళ్ళీ వాళ్ళంటే వాడు ఆ యొక్క ఆ దబుర్క దబ్బ అనగానే ఇక్కడ అదొక చెట్టు కనబడుతుంది మనకు. అంటే ఒక మామిడి చెట్టు కనబడుతుంది. అంటే ఆ మామిడి చెట్టు అది చిగురించినట్లు, దానికి ఆకులు వచ్చినట్లు, దానికి మండలు వచ్చినట్లు, అది పూత పూసినట్లు, అది కాత కాసినట్లు, అది మామిడి పండు కాసినట్టు అది మనకు అగపడుతుంది. మరి ఈ చిలుకలు పోయి దాని మీద ఆ చెట్టు మీద ఆలుతాయి. కూర్చుని పెడతాడు అక్కడ చెట్టు మీద ఆలుతాయి. ఆ చెట్టు మీద ఆలినప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మామిడి పండుని ఒకటి కోస్తాడు. కోసి అది మన ముందున్నటువంటి ప్రేక్షకులకు అది మనిషికో ఒక్క ఇస్తాడు. ఒక పిల్లవాడిని కూడా పిలిచి ఆ యొక్క మామిడి పండుని ఇస్తాడు. మరి ఇంకొక పండును కోసి అందరికీ కూడా ఆ మామిడి ఒక్కని ఇస్తాడు. కాబట్టి ఆ మామిడి పండు అనేటువంటిది ఆ పిల్లగాని దగ్గర ఏమవుతుంది అది అంటే అది వాడు కోసుకొని తినమంటే వాడు తింటాడు. అది తినగానే అది కడుపులోకి పోతుంది కదా. ఆ కడుపులో పోయినాక వాడు ఏమంటాడంటే నా పండు నాకు ఇవ్వంటాడు. మళ్ళా అంటే నా పండు నాకు అంటే వీడు ఆశ్చర్యపోతాడు కదా. అంటే వీళ్ళు చూసేటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అరే వీడు తిన్నాం కదా మనం కూడా మరి మనల్ని కూడా ఇవ్వమంటాడేమో అని ఆశ్చర్యపోతారు. ఆ విధంగానే అక్కడ పిల్లవాడు ఆశ్చర్యపోతాడు కదా. ఆశ్చర్యపోగానే వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ దబ్బురుక దబ్బా అని చెప్పి మళ్ళీ ఇట్లా అనగానే అది పండు మళ్ళీ వాని చేతిలో ఉంటుంది. అన్నప్పుడు వాని దగ్గర ఒక మామిడి పండు అనేటువంటిది ఉంటుంది. అది జేబుల్లో పక్కకో పెట్టుకుంటాడు కాబట్టి వాడు చేసేటువంటి ఆ ఇంద్రజాలం ఏదైతే ఉన్నదో ఆడ చెట్టు ఉన్నదా అంటే లేదు. ఆ చెట్టు ఉన్నట్టు, ఆ పక్షులు ఉన్నట్లు, ఆ మామిడి పండు కోసిచ్చినట్టు, ఆ మామిడి పండు మనం తిన్నట్లు మరి ఇవన్నీ మనకు కనబడ్డాయి కదా. మరి వాడు అక్కడనే ఒక తాడు అదే దస్తిని తీసి రబ్బుర్క దబ్బాని తీసి అక్కడ వేస్తాడు. ఒక తాడుని తీసి చిన్న తాడు ఉంటుంది వాని దగ్గర, తాడు తీసి అట్లా వేస్తాడు. ఆ తాడు వేయగానే అది
అది ఒక నాగుంబాముగా అది పడి బుస్సు అనుకుంటే అది ఉరికొస్తుంది. ఉరికొస్తే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరం కూడా మనం అబ్బో పాము అని చెప్పి భయపడి దూరం ఉరుకుతాం కదా. కూర్చోండి కూర్చోండి ఏం కాదు కూర్చోండి కూర్చోండి అంటాడు మళ్ళీ వాడు. అంటే అది మళ్ళీ మనది వాని దిక్కు పోతుంది, అది మళ్ళీ అందరూ వచ్చి కూర్చుంటారు. అంటే అక్కడ ఆ పామును చూసి మనం భ్రమ చెంది భయపడ్డాం కదా. అంటే భయపడేటట్టు చేసినాడు కదా, నిజంగా పాము కనబడింది కదా. కనబడింది అంతా కూడా వాడు చేసేటువంటి చిత్ర విచిత్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి కనబడుతుంటాయి. ఆ చిత్ర విచిత్రములు కనబడ్డాయి కదా, వాడు ఇంద్రజాలకుడు. కాబట్టి మహేంద్రజాలకుడు అని అంటే మరి ఇంద్రజాలకులు ఉన్నారు, మహేంద్రజాలకులు అనేటువంటి సౌష్టిక విద్యలలో కొన్ని విద్యలు నేర్చుకున్నటువంటి ఆరితేరినటువంటి వాళ్ళు ఇవన్నీ ప్రయోగిస్తారు. వాడు లోక కళ్యాణం కొరకు మరి బాబాలు అనేటువంటి వాళ్ళు కూడా అటువంటి సౌష్టిక విద్యలలో ఒక విద్యలని నేర్చుకొని దాన్ని ప్రదర్శించి మేము బాబలం అని చెప్పి మరి పట్ల పడుతున్నారు కదా. దొంగ బాబాలుగా అవి ప్రదర్శించి ఆ ప్రదర్శనలు అందరికీ కూడా చూసేటువంటి వాళ్ళకు సూపరులకు అది నిజముగా తోచి వాళ్ళ దగ్గర మహిమలు ఉన్నాయని చెప్పి కొంతమంది చేరుకుంటున్నారు కదా. అదంతా కూడా భ్రాంతితో పోయి వాళ్ళ దగ్గర చేరుకొని మోసపోతున్నారు కదా. అలాంటి మోస భావాలని మనకు ఇప్పుడు పేపర్లో చూస్తున్నాం కదా, వాళ్ళని పట్టుకొని జైల్లో వేసినట్లు. అలాంటి బాబాలు మరి వాడు ఒకవేళ విద్యని అది నేర్చుకున్నట్లయితే లోక కళ్యాణం కొరకు ప్రదర్శిస్తే ఏమి లేదు, కానీ వాడి స్వార్థం కొరకు ప్రదర్శించినట్లయితే వాడు భ్రష్టుడైపోతున్నారు అలాంటి బాబాలు కూడా. కాబట్టి ఇదంతా కూడా ఈ మహిమలు అనేటువంటివి కూడా అవి ఎరక చేష్టలే. కాబట్టి ఎరక అనేటువంటి చేష్టలు ఎట్లా ఉంటాయంటే విచిత్రంగా ఉంటాయి. కాబట్టి మహేంద్రజాలం అనేటువంటిది కూడా మరి అలాంటి విద్యలు ఏవైతే ఉన్నావో ఇక్కడ వాడు ఈ మనిషిని ఇక్కడనే ఉంచుతాడు. ఆ మనిషి తలకాయ పోతుంది, మళ్ళీ తలకాయ ఇంకొకడు ఉంటుంది, మళ్ళీ కాళ్ళు పోతాయి, చేతులు పోతాయి, మళ్ళీ కలుస్తాయి. ఇలాంటి మహేంద్ర విద్యలు అంటే అలాంటి ఒక మనిషి వాడొక చీరని తీసి ఆ చీరని ఇట్లా అనగానే అది పెద్ద గుర్రమై అశ్వములా ఉరికొస్తుంది. మళ్ళీ అదేమవుతుంది, ఒక పులి అవుతుంది, అదొక సింహం అవుతుంది, అదొక మళ్ళీ పెద్ద మరి అందాల భామ అనేటువంటి ఒక రంభ అవుతుంది. ఆ రంభ మళ్ళీ ఏమవుతుంది అంటే అలాంటి విచిత్రములైనటువంటివి మహేంద్రజాలంలో కూడా ఉంటాయి. అలాంటి మహేంద్రజాలములు మనం టీవీలో చూస్తున్నాం కదా ఇప్పుడు. మహేంద్రజాలకులు అనేటువంటి వాళ్ళు ఎంత విచిత్రంగా చూపెడుతున్నారు అంటే అదంతా మనం ఏమనుకుంటున్నాం చూసేటువంటి ప్రేక్షకులు ఈలలు కొడుతున్నారు. కొంతమంది చూసేటువంటి వీళ్ళు ఉంటారు కదా, ఎవరు యాంకర్స్, ఆ యాంకర్లు కూడా వాటిని చూసి భయపడుతుంటారు. అమ్మో అని చెప్పి కన్నూరు చూస్తుంటారు కదా. సినిమాలలో మనకు టీవీలలో చూపెడుతున్నారు కదా మహేంద్రజాలాలు అనేటువంటివి. అవి వాడు మరి చూస్తూనే ఇద్దరు మరి స్త్రీలని, వాళ్ళు ఫైటర్లని, మరి వారు ఎన్నో విచిత్రమైనటువంటి మహేంద్రజాలాలు కూడా మనకి ఈరోజు కనబడుతున్నాయి. అంటే అవి నిజమా అంటే లేదు, అదంతా ఏంది మీ ఇక్కడ అనుకోవాలంటే అదంతా మాయనే. కాబట్టి ఆ మాయ అనేటువంటి వాని సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పం వలన మన కళ్ళు అనేటువంటి మాయలో పడి అవి నిజమని అనుకుంటున్నాము. అదంతా నిజమా అంటే కాదు, అవి నిజమని మనకు తోస్తున్నాయి. మరి వానికి అదంతా ఉత్తే. వాడు ఒక రూపాయిని తీసి కట్టలు 1000 రూపాయల నోట్లు అన్ని కట్టలు చేస్తాడు. ఆ కట్టలు నిజమైనటువంటి వాడైతే వాడు ఇల్లు కట్టుకొని వ్యాపారం చేసుకొని వాడు భార్య పిల్లలని ఎంతో మహేంద్రజాలతో సంపాదించినటువంటిదంతా కూడా మరి ఆ భోగాలను అనుభవిస్తాడు కదంటే అవి వానికి ఉత్తయే. వాడు ఆ స్థలంలో ఉన్నటువంటి వాడు ఆ జాలంలో ఉన్నంత వరకే అవి వానికి నిజంగా తోస్తాయి. వానికి అవి ఉత్తాయి, మనకు నిజంగా కనబడతాయి ఆ డబ్బులు అవన్నీ కూడా. మరి ఆ విధంగానే ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ జాగ్రత్త అవస్థలో ఎన్నో ఈ స్థూల భోగాలను అనుభవిస్తున్నాం కదా. ఈ ఆనందాలు అనుభవించేటువంటి మరి ఈ జాగ్రత్త అవస్థలో మరి స్వప్నావస్థలో పడిపోయినప్పుడు ఆ స్వప్నావస్థలో మరి ఎన్నో విచిత్రములైనటువంటి మనలో పట్టిన ఆ కళలో పట్ల తోస్తున్నాయి కదా. మరి అక్కడెవడు ఇంద్రజాలకుడు అని అంటే అక్కడ ఆ ఇంద్రజాలకుడు అనేటువంటిది ఆ సంకల్పం ఏదైతే ఉన్నదో అది వికల్ప స్వరూపంలో అక్కడ అవన్నీ మనకు కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ఏమీ లేనటువంటి ఇక్కడ మనము అక్కడ సింహాసనం అక్కడ కలలో ఒక నవరత్నమైనటువంటి నవరత్నములతో బంగారంతో చేసినటువంటి ఒక రాజ దర్బార్లో సింహాసనంపై కూర్చొని ఆ యొక్క రాజ్యాన్ని ఏలినట్లు మనకు అక్కడ కలలో మనం రాజు అవుతాం కదా. ఆ రాజు అయితే మన దగ్గర సేనాధిపతులు వీళ్ళందరూ రాజ్యము ప్రేక్షకులు వీళ్ళందరూ ఉంటారు కదా. మరి ఆ కళలో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా తన లోపల తానే అది ఆ సంకల్ప పురుషుని యొక్క మహిమ, ఆ మాయనే కదా. ఆ మాయ అనేటువంటిది మరి లేదా అంటే ఉన్నది. అదంతా నిజమని అనుకుంటలేమా? అది నిజమే. కాబట్టి అదొక సింహాసనం మీద కూర్చుంటివి, రాజ్యం ఏలితివి,
ఆ యొక్క కనకవస్తు నవరత్నములతో కూడినటువంటి సింహాసనాన్ని దొంగలించడానికి పరదేశం వాళ్ళు వచ్చిరి. అక్కడ సింహాసనం మీద ఉన్నటువంటి నీ తలను కొట్టిరి. నీ తల కింద పడే, నీ మొండం ఇటుపడే, ఆ సింహాసనము ఆ నవరత్నములతో కూడుకున్నటువంటి ఆ యొక్క వజ్రాలతో కూడుకున్నటువంటి సింహాసనాన్ని వాళ్ళు ఎత్తుకొని అవి అటు ఇటు మనిషికో కాలు చించేసి తీసుకొని పోతుండగా, అయ్యో నా సింహాసనము, నా సింహాసనము, నా సింహాసనం అని మళ్ళీ లేచి మళ్ళీ వెనుకలాడుతుంటివి. మరి ఇక్కడ మళ్ళీ మేల్కలు రాగానే అవి మళ్ళీ అయ్యో నా సింహాసనం, నేను రాజు, నేను నా బంగారం అని అంటున్నావు కదా. కొద్దిసేపు అవి ఆ కళలో ఒక దోషిని అన్ని కూడా కొద్దిసేపు కలవరింతలు ఉండలేవంటే ఉంటున్నావి. ఆ కలవరింతలు కొద్దిసేపు అయిన తర్వాత అవి నువ్వు స్వస్థతకు వచ్చిన తర్వాత, ఓహో ఇవి ఉత్తయే, నా కళలో తోచినటువంటివి ఇవన్నీ, అవి మాయనే కదా. మరి తోచినటువంటి అవన్నీ కూడా మాయనే కదా అంటే మాయనే. మరి ఈ విధముగా ఈ ఎరుక అనేటువంటిది అందువరకే మాయగదా లేని అహం బాయగదా, తనకు తానే అచలము ఏర్పాటాయగదా, మాయనే లేందాయగదా, మాయ చిత్ర మాయగదోయి, ఈ మాయనే చిత్ర విచిత్రములుగా తోచి కనబడింది కదనోయి. ఇదంతా కూడా మరి ఆ మాయకు ఆ అచలానికి ఏమైనా సంబంధం అంటే ఆ అచలము లోపట ఇది తోచి ఇది సకల ఇంద్రజాల మహేంద్రజాలములుగా మరి ఏర్పాటు చేసిందంతా కూడా ఈ ఎరక శ్రేష్టలే. వీడే ఇంద్రజాలకుడు. కాబట్టి ఇంద్రజాలకుడు అనేటువంటి ఎరకనే మాయ. ఆ మాయ శ్రేష్టలు ఎన్నో చూచి ఆశ్చర్యపోయి చిత్ర విచిత్రములుగా నీవు మరి ఆ అనుభూతులను పొందినావు కదా. ఉన్నంతసేపు అంటే ఆ అనుభూతులను పొందినాను. ఆ మా చూసినంత ప్రేక్షకులు అక్కడ వాడు ప్రదర్శించేటువంటి జాలము లోపల అక్కడ అనుభూతిని పొందినాము కదా. అవి ఉన్నట్లు మరి పొందినాము. మరి ఇక్కడ కళ లోపల కూడా చూసి ఆ అనుభూతులను పొందినావు కదా. ఆ కలవరింతలు లేచినాక కూడా పోలేదు కదా, మళ్ళీ కలవరిస్తున్నావు కదా. మరి ఆ విధముగా ఇక్కడ ఈ ఎరక అనేటువంటిదే ఇది మాయా. కాబట్టి ఇది లేనిదే, దాని అందు తోచబడి ఇన్ని చిత్ర విచిత్రమైనటువంటి జీవేశ్వర జగత్తుగా పరిణామం చెంది ఎన్నో ఆటలు ఆడుతుంది. చిత్ర విచిత్రమైనటువంటి ఎరకల చేష్టలతో ఇది ఆట ఆడిస్తుంది. కాబట్టి ఎన్ని రూపాలకు కనబడుతుంది మరి నీకు అంటే ఎన్నో రూపాలుగా, ఎన్నో రకాలుగా, ఎన్నో చిత్ర విచిత్రాలుగా ఇది తోచిపోయేదే. కాబట్టి మరి సంశయమంత మాయ చిత్ర మాయగదోయి, సంశయమంతా పోయేగదోయి. ఇప్పుడు పోయింది కదా నీ సంశయం అంతా, ఈ మాయనే కదా వచ్చి లేకపోయేది. మరి పరిపూర్ణమా అంటే కాదు. ఆ పరిపూర్ణము అది వచ్చేది కాదు, చిత్ర విచిత్రములు చేసేది కాదు, చిత్ర విచిత్రములు చేసి పోయేది కాదు. అది మరి చలనము లేనటువంటిది, అది అచలము. కాబట్టి అది శాశ్వతమైనటువంటిది కానీ అది అచలము, తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. కాబట్టి తనకు తానే ఏర్పాటాయగదో అంటే తనకు తానే స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభైరందు ఈ జాలం అనేటువంటి ఇంద్రజాలకుడు అనేటువంటి పరమాత్మ అయితే ఉన్నాడో, ఈ జాలం అనేటువంటి ఆకాశం అనేటువంటి జాలం నుంచి ఈ వాయువు, అగ్ని, జలము, పృథ్వీ 84 లక్షల జీవ ఉపాధులు అనేటువంటి ఒక ఉపాధులనంతా కూడా వాటి ఆటాడిస్తున్నాడు. అది మాయనే. తానే మాయ అయినప్పుడు తనతోని సర్వమంతా కూడా మాయనే. ఆ ఇంద్రజాలకుడు ఎప్పుడైతే ఆ స్టేజ్ నుంచి సార్ని చదువుకొని వాడు వెళ్ళిపోతాడో, వానితో కూడా ఆ మాయ అంతా చేసినటువంటి చిత్ర విచిత్రములు అన్నీ కూడా వానితోనే పోయినాయి కదా. మరి అక్కడ చూసినటువంటి అనుభూతిని పొంది వచ్చినా తప్ప మనం ఏమైనా తీసుకొచ్చుకున్నామంటే తీసుకొచ్చుకోలేదు. ఆ విధంగానే వానితోనే అది చనుతుంది. సంశయమంతా పాయగదోయి, ఇది లేనిదని ఎప్పుడైతే తెలుస్తుందో నీకు ఆ సంశయమంతా పాయగదోయి. మాయ సమూలము, మాయ చూస్తుండగానే మాయమైపోవును. అంటే మాయ సమూలముగా వాడు చేసిందంత సమూలముగా లేనిదనే ఇక్కడ మనకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మాయ చూస్తుండగానే అది మాయమైపోతుంది. ఎలా అంటే మరి ఇక్కడ మనకు గాఢ సుషుప్తి అనేటువంటి నిద్ర వస్తుంది. ఆ నిద్రలో మనకు సుషుప్తిలో ఉన్నప్పుడు మనం జాగ్రత్త నుంచి మరి సుషుప్తికి పోస్తాము కదా. ఆ సుషుప్తికి పోయేటప్పుడు కొద్దిగా ఆవలింపులు అవి ఇవి వస్తాయి. అంటే మనకు శరీరం అంతా అలసిపోతుంది, ఇంద్రియాలు అలసిపోతాయి. మరి అప్పుడు మనము ఒకదాన్ని ముందు పెట్టుకొని మనం చదవాలన్నా, రాయాలన్నా, ఒకదాన్ని చూడాలన్నా కూడా అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ మనస్సు ఎప్పుడైతే అలసిపోతుందో, ఆ అలసిపోయినప్పుడు ఇంద్రియాలు అలసిపోతాయి. ఆ ఇంద్రియాలు అలసిపోయినప్పుడు శరీరం కూడా అలసిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆవలింపులు వస్తుంటాయి. ఆవలింపులు వచ్చే ముందు మరి ఆ కళ్ళు చూస్తూ ఉంటాయా, ఆ కళ్ళు కూడా మూతలు పడుతుంటాయి. చేతులు పని చేస్తాయి అంటే చేతులు కూడా పని చేయవు. అంటే అది చూస్తూ చూస్తూ పోతుండగానే ఇది మాయమైపోతుంది, టక్కుని నిలబడుతుంది కదా అక్కడ. అది ఎప్పుడైతే గాఢ సుషుప్తి లోపలికి జారుకుంటుందో మరి అప్పుడు తానే లేకపోతుంది కదా. ఆ తాను పోయినప్పుడు మరి ఈ శరీరం పనిచేస్తుందా అంటే అది
మొద్దు వలె ఉంటుంది, అది ఏమి పని చేయదు. కాబట్టి అక్కడ మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు, శరీరం అనేటువంటిది గుర్తిరిగే శరీరము లేనే లేదు. కాబట్టి మరి శరీరం ఉన్నా లేనిదే. కాబట్టి ఈ విధంగా మరి ఆ యొక్క పరిపూర్ణమును చూస్తుండగానే నీవు ఈ మాయ చూస్తుండగానే లేకపోయింది కదా. కాబట్టి అందుకొరకే మనకేమన్నారంటే శుద్ధే సుషుప్త వివచ తస్మిన్ అహం కదాచన. అలాంటి శుద్ధమైనటువంటిది ఆ గాఢ సుషుప్తి ఏదైతే ఉన్నదో, ఆ శుద్ధమైనటువంటిది గాఢ సుషుప్తి అంటే పరిపూర్ణం అంటే దానికి పోలుస్తున్నాడు అంతే. శుద్ధే సుషుప్తావస్థ అంటే ఆ శుద్ధే సుషుప్త వివచ అని అంటే ఆ శుద్ధమైనటువంటిది బట్టబయలైనటువంటి దాని అందు ఈ ఎరక తన మూలాన్ని తాను కనుగొనడానికి తాను పోతే తానకే తనే లేకపోతుంది అక్కడ. ఎట్లా గాఢ సుషుప్తిలో మరి తనకు తానే ఆయిలింపులతో ఆవలింపులతో మనం తనకు తానే కళ్ళు మూతలు పడి తనకు తానే మనం చూస్తుండగానే ఎరక ఆ మాయమైపోతుంది కదా నేననేది. ఆ విధంగా పరిపూర్ణ పరభైలి అందు తనకు తాను చూస్తుండగానే గురుముఖత ఎప్పుడైతే నీవు ఆ గురు కృప అనుగ్రహం ఎప్పుడైతే నీకు కలిగిందో చూస్తుండగానే ఎరకకు ఉనికి లేనే లేదనేటువంటి యొక్క మాటని ఎప్పుడైతే నీకు నిశ్చయం అవుతుందో ఎరక లేనిదంటే అది మాయనే. కాబట్టి ఆ మాయమైపోతుంది కదనయ్యా. కాబట్టి మరి మాయమైపోయేను మాయకే ఇది చిత్ర విచిత్ర మాయగదోయి మాయకే ఇది చిత్ర మాయగదోయి సంశయమంతా పోయేగదోయి. మాయ ఈ అనేటువంటిది అహమే, ఈ నేననేటువంటిది మాయ. కాబట్టి నేనున్నంతసేపు మరి కలలో దోచిన వస్తువులు ఎలాగా చూచి మళ్ళీ వెనుకలాడుకుంటే మరి దొరికినాయా అంటే దొరకలేదు, అదంతా మాయనే. కాబట్టి ఆ కళలో తోచింది కూడా మాయనే, కళ మాయనే, కళ తోచిన వస్తువులన్నీ కూడా మాయనే. కాబట్టి నేనే ఎప్పుడైతే మాయ అని గురుముఖత నీవు తెలుసుకుంటున్నావో, మాయ సమూలము మాయ చూస్తుండగా మాయమైపోయాను అంటే ఎప్పుడైతే పరిపూర్ణ పరభైలి అందు దీనికి ఉనికి కానీ మరి స్థానము కానీ తనకు తాను విచారించగా తన కళ్ళ ముందే తనకు మూలము కానీ స్థానము కానీ లేదని తనకు తానే గ్రహించి తానే లేకపోవచ్చున్నది. అంటే జాగ్రత్త అవస్థలో మనకు ఎట్లయితే గాఢ సుషుప్తి లోపల తనకు తానే జాగ్రత్త అనేటువంటిది ఎప్పుడైతే లేకపోతుందో, ఆ విధంగానే ఆ పరిపూర్ణ పరభైలందు తనకు తాను మూలము కానీ స్థానము కానీ లేదని తనకు తానే గ్రహించిన తానే గురు అనుగ్రహము ద్వారా లేకపోవచ్చున్నది అని మనకు ఈ కంధార్థము ద్వారా ఇదంతా మాయాస్వరూపం. అంటే యామ సామాయ, ఏది లేనిదో అదే మాయ. ఏది లేనిదో అంటే ఏది అక్కడ అంటే ఎరకనే, ఆ నేననేటువంటిదే ఆ పరిపూర్ణ పరభైలందు ఇది మాయా లేనిదే అని ఇక్కడ మనకి కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు మనకు దీన్ని సూచనప్రాయముగా తనలోబటనే చూసుకో శుద్ధే సుషుప్తి వివాచ. అది శుద్ధమైనటువంటి గాఢ నిద్ర అనేటువంటి నీ లోబట నీవు ఉంటున్నావంటే లేకపోతున్నావు. ఆ విధంగానే పరిపూర్ణ పరభైలి అందు నీ ఉనికి నీ స్థానము అదంతా కూడా అది మాయాస్వరూపం అని తెలుసుకో. ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో ఇక మళ్ళీ సంశయం నీవు లేవు కదా. సంశయం ఎవరికి? నీవే లేకపోతున్నావు కాబట్టి సంశయం కూడా లేకపోతుంది అని మనకి కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.